మాకు దయచేసి మాకు లాక్డౌన్ అడ్డ నుంచి మాకు అన్నం తెచ్చిపెట్టారు. 5 గంటల నుంచి వాడితే ఈ టైం దాకా మాకు అన్నము బియ్యము అరివన్న బియ్యం ఇచ్చిండు. అన్నదానం చేసిర్రు. లాక్డౌన్ అయిపోయేదాకా అన్నదానం చేసిర్రు. ఇంకొకటి 10,000 మా వచ్చి మొత్తం మిల్లన్నీ నానిపోతే గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. హరిబాబు అరే భాగలక్ష్మి వాళ్ళు ఎన్నుకున్న మనుషులు కూడా మా దగ్గర ₹1 కూడా ఆశపడలేరు. ₹1 కూడా ఆశపడలేరు. మా దగ్గరికి వచ్చి ఇదిగో అమ్మ మీకు 10,000 అని చెప్పి మొగోళ్ళకు కూడా ఇవ్వకుండా ఆడపిల్లల చేతిలో పెట్టిండు ఆయన. కానీ మా దగ్గర నుంచి ₹1 కూడా ఆయన తీసుకోలేడు. ఆయన మీద ఈ రోజు బదనం లేపుతారు అంటే వాళ్ళు మాత్రం మా దగ్గర ఏం తీసుకోలేరు. మాకు సాయం చేసిర్రు. ఎప్పుడు ఏమైనా కావాలంటే అన్న మాకు ఇది లేదు అది లేదంటే వచ్చి ఇచ్చిపోతుండ్రు. మాకు సాయం చేసిర్రు కావాలంటే. ఇంకా అన్న మాకు గ్యాసులు కూడా రాలేమన్నా రేషన్ కార్డు నుంచి అంటే అవి కూడా చేస్తామమ్మా అని చెప్పి అవి కూడా మంజూరు చేసిండు. కానీ మాకు మా దగ్గర నుంచి మాత్రం వాళ్ళు ₹1 కూడా పొందలేరు. బయట నుంచి బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఏమంటే ఎట్లా ఇస్తారు? బిల్డింగ్లు కూర్చొని చూడమను. ఒకసారి కేసీఆర్ సార్ని అని కేటీఆర్ సార్ని అని ఒక్కొక్క ముఖ్యమంత్రిని వచ్చి మా గుడిసెలను చూడమని చెప్పండి. ఎట్లున్నాయి మా గుడిసెలు? ఒకసారి మొత్తంగా ఆడుతున్నాయి గుడిసెలు. దయచేసి మేము ఇంతగానో మేము చెప్తున్నాము. బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి ఇండ్రి మాకు కూడా కావాలి. గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇస్తారంటే గుడిసెలు ఉన్న వాళ్ళకి ఏమని ఇచ్చిండా లేకపోతే బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఏమని ఇచ్చిండా? కేసీఆర్ కానీ ఎవరే కానీ ఎవరికి ఏమని ఇచ్చిండు? సెంట్రల్ గవర్నమెంట్ పైసా కానీ కేసీఆర్ సారే కానీ ఎవరికైనా ఏమన్నాడు? గుడిసెల వరదలు కొట్టుకుపోయిన వాళ్ళకు సాయం చేయండి అని ఇచ్చిండు. ఇప్పుడు మా గుడిసెలు చూసేగా ఇచ్చిండ్రు. 2 రోజులు మంచిండు. 1 రోజు కూడా కాదు, 2 రోజులు ఈ గుడిసెలలో అయింది. చాలా ఒక 300-400 గుడిసెలు దాక్కున్నాయి. అన్ని గుడిసెలకు వచ్చినాయి. ఒక్క గుడిసె తప్పకుండా వచ్చినాయి. అందరికి వచ్చినాయి. మళ్ళీ అంతమందికి మాకు లాక్డౌన్ లో కూడా మాకు అన్నదానం చేసిర్రు. ఇంకా 300 మందికి 400 మందికి డైలీ మాకు అన్నదానం కూడా వేసిర్రు. బియ్యం కూడా ఇచ్చిర్రు. అందరికి అన్నం వచ్చినాయి. అన్నీ వచ్చినాయి. మాకు చెప్తున్నాము అన్నీ వచ్చినాయి. దండం పెట్టి చెప్తున్నా కదా, దండం పెట్టి చెప్తున్నా. మాకు అన్నీ వచ్చినాయి. ఏదో ఒక సాయం మా దగ్గర నుంచి కానీ ₹1 కూడా వాళ్ళు ఆశించి మా దగ్గరకు వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు ఎమ్మట తిరిగిన వాళ్ళు కూడా ₹1 మాకు ఈ నీళ్ళ డబ్బాలు కావాలని అబుటి కావాలని ₹1 మా దగ్గర ఆశించి తీసుకోలేరు. మా దగ్గర అంబద్నగర్ మొరముంద మొరముందా ఎవరు ఏం అడగలేరు. మా దగ్గర ₹1 కూడా అడగలేరు మమ్మల్ని ఎవ్వరు. ఈ ఇంటి బస్సు పేరు మొరముంద అంబేద్కర్ నగర్. లాక్డౌన్లో మస్తు సహాయాలు చేసిర్రు. ఇప్పుడు వర్షాలు వచ్చి ఇంట్లో కూలిపోయినాయని ఇంటింటికి నీళ్ళు మస్తు వచ్చినాయి. పిల్లలు పట్టుకొని సంకలు వేసుకొని ఇంట్లో ఇట్లా కూర్చొని దగ్గరికి గొంత కప్పుకొని దగ్గర ముదురుకొని కూర్చున్నాము. పిల్లలను చూసి బాధపడి వీళ్ళందరూ చూడలేక ఇంటికి 10,000 ఇచ్చారు. తిన్నా అన్న అనలేరు. ఎవరు తీసుకున్నామని అట్లా మోసం చేయొద్దు. ఇంటికా కార్పొరేటర్ భాగలక్ష్మి హరిబాబు సీనన్న వచ్చిండు. మా ఇంట్లో మాకు తెలుసు కదా, సీనన్న మాకు తెలుసు. అన్ని ఇప్పిస్తాడు దగ్గరుండి సీనన్న. ఇక్కడ లాక్డౌన్ లో తిండికి తికాణం లేకపోతే ఈ లాక్డౌన్ అయిపోయేదాకా ఇక్కడ అన్నదానం చేసిండు. తెలుసా? రోడ్ల పడతా పోయేటోళ్ళకి కూడా అన్నం కడుపు నిండా పెట్టిండు. అసంటోళ్ళ మీద అవద్దాం ఆడొద్దు. 10,000 ఇంటింటికి మాకే వచ్చినాయి. వేరే ఎవరు రాలేరు. ఇక అన్న తీసుకున్న వాళ్ళని తీసుకొచ్చి మాకు చూపిరి మేము మాట్లాడతాం. ఓవాడన్న ఒక్క మాట అన్నదనుకో నేను మాట్లాడతా. ఓలన్న సీనన్న మీద తీసుకున్నాను కంప్లైంట్ వచ్చిందనుకో తీసుకున్నా చెప్తాం. తీసుకోకపోతే మాకు ఎక్కువ కాదు. ఇంత తింటే కడుపు ఉబ్బుతుంది, ఇంత తింటేనే కడుపు నిండుతుంది. చాలా అనుకోవాలి. ఆడికే అవద్దాలు మాట్లాడదు. మొరమందల ఈ బస్సు మొరమంద అంటే ఇదే. ఈ బస్సుకి వచ్చినాయి, మనకు వచ్చినాయి. ఈ బస్సుకి వచ్చినాయి. మళ్ళీ మీదకి గడ్డ మీద అది ఉందా ఏంటి బొందలగడ్డ, దాని పేరేమో భరత్ నగర్. భరత్ నగర్ లో కూడా వచ్చినాయి పైసలు. ఆడొచ్చినాయి, ఈడొచ్చినాయి. వచ్చినప్పుడు అట్లా అబద్ధాలు చెప్పొద్దుగా అన్న, చెప్పొద్దు. ఎంత వచ్చినాయి అంత చెప్పాలి. ఎంత ఇచ్చిరంటే అంత. ఇంటికి 10,000 ఇచ్చారు. ఇప్పుడు ఒక్కింటికి 10,000, ఒక్కింటికి 10,000, ఒక్కింటికి 10,000. మనిషి 10,000 వచ్చినప్పుడు అవే చదువుకుంటాం. ఇప్పటిదాకా చదువుకుంటున్నాం. రేపు ఒక్క దినం తప్పితే ఎల్లుండి మాకు ఇక్కడ మార్కెట్ అవుతుంది అన్న. అవే పైసలతో చదువుకొని మార్కెట్లో కూరగాయలు తెచ్చుకోవాలి. అట్లా
అట్లా అబద్ధాలు చెప్పదు. బుక్కడ అన్నం పెట్టిన వాళ్ళ మీద అబద్ధాలు చెప్తారు ఎవరన్నా? లాక్డౌన్ అంతా అన్నం కడుపు నిండి అందరం ఎండినాం. సరుకులు వర్కులు అన్ని వంచారు, దగ్గరుండి ఇప్పించిండు, ఇడు ఉండిచ్చిండు. అవన్నీ మాట్లాడొద్దన్నా. వచ్చినాయి, ఇచ్చిర్రు పైసలు, ఇంటికి తిరిగి ఇచ్చిర్రు. 10,000 ఇచ్చిర్రు. ఆహా ఏమి ఇవ్వలేదు, అందరికి వచ్చి పంచిపోయారు. కరెక్ట్ పంచిపోయారు. ఎవరు నేను లేకుండే హరిబాబు అన్న వచ్చింది. అవును. మొరం పొందా 10,000 వచ్చినాయి ఇంటికి వచ్చినాయి. ఎవరిచ్చిర్రు? హరిబాబు, భాగ్యలక్ష్మి ఎవరికైనా ఇచ్చిరా? అలాగే పైసలు ఎవరికి కమిషన్ ఇటే మంది తీసుకురా? ఎవరికి లేదు. కరెక్ట్ వంచిరా అందరూ? పంచారు. నీ పేరేందమ్మా? పద్మ. ఇది ఏం ఏరియా? మొరంబంద ఏరియా. మొన్న కేసీఆర్ వంచిన 10,000 రూపాయలు వచ్చినాయా మీకు? అందులో ఎవరికైనా కమిషన్ ఇచ్చిరా? ఇవ్వలేదండి. ఎవరు ఇచ్చి రేడియోకి వచ్చి మీకు? కార్పొరేటర్ భాగ్యలక్ష్మి గారు ఇచ్చారు. మంచిగా వంచిరా వాళ్ళు? పంచారు. మీకు వచ్చినాయా అమ్మా? మీ అందరికి వచ్చినాయా? ఏం ఏరియా ఇది? అన్ని ఇంట్లోకి వచ్చినాయా? ఇది ఏం ఏరియా? మొన్న కేసీఆర్ వంచిన 10,000 వచ్చినాయా? వచ్చినాయి అన్న. ఇచ్చి ఎవరు ఇచ్చిర్రు? అదే వాళ్ళ పేరు తెలియదు. హరిబాబు. వాళ్ళు ఏమైనా కమిషన్ తీసుకురా? ఎవరన్నా ఏం తీసుకోలేరు. మొత్తం 10,000 ముట్టినాయా? ముట్టిని ఎవరికేమి ఇవ్వలే కదా? అందరికి సమానమే ఇచ్చిర్రు. ప్రతి ఇంటికి ఇచ్చిరా? ఇడొచ్చి ప్రతి ఇంటికి ఇచ్చిర్రు. 10,000 రూపాయలు ఇచ్చిరా? 10,000 ఇస్తే కూర్చోబెట్టి ఇచ్చి ఇట్లా ఫోటో వద్దించుకో. వాళ్ళు ఏమైనా తీసుకురా? అవ్వాలి తీసుకోలే. వాళ్ళందరూ అంటారు కదా తీసుకురా అని. తీసుకోలే, మాకైతే తీసుకోలేదు అయ్యా. అమ్మా మాదుకైతే తీసుకోలే. నిన్న మాటకి